భక్తుల బంగారమైంది అన్నమాక మమతమైంది రొట్టో గజమైంది బంగాళకమ్మా అమరారం కోటిగా చాలు అమరారం అమరారం మధుర అమరారం అమరారం సంసారం లోపల వెయ్యాలున్నా ఏళ్ళు తప్పబోదు నూరేళ్ళున్నా మాంసు తప్పబోదు ఈ కోటి కష్టాలు మన పూడి కొరం ఈ అట్టి విద్యలు వచ్చి యొక్క పట్టుకొర సంసారం లోపల అమ్మలాలంగా కలకడ వంటి ఒకరు కోరి పట్టుకొని బంధువులు కలకల బంధువుల్లో కన్నీరు ఉడుపుతున్నారు కలకల బంధువులు కన్నీరు ఉడుపుతుంటే చిన్నలాడు ఒట్టగా చక్కెర పరుదాని ఏమని మాటలు అంటున్నాడు ఎందుకంటే మీరు కలకల 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 చెప్పి మరి అక్కడ కులమనగా కుడిగలవంటి సముద్రమన కవకాలు వంటి కులమెరుగు పూసిన నీరు వాలే గోత్ర మెరిగి పిల్ల నీరు వాలే మరి అక్కడ కురానికి శకురానగా కుతికల వంటి సముద్రమనంగా ముఖాలు వంటి కురానికి శరణన్నవాడు ఎన్నరికి జరించవాడు ఒక సాగుకాన్ని దోచుకుంటాను సాక్ష్యం తీసుకొని పనిలో నమ్ముకోవాలి ఇంటి లోపల ఒకరు విగ్రహవంతుడి ఉంటారు చిన్నవాడు వంటగా చక్కెర బస్తా అని చెప్పగానే రామ రామ ఎవరన్నా దుకాణం కొరకు వచ్చినప్పుడు మరి మా సేఫ్ లోపల ఉన్నాడు మరి వస్తుంది మరి అంత పెంచుతాను రాడు అరే రాజా ఇప్పటిదాకా ఆడిపోయినావా మా కొడుక స్కూల్ చదివిస్తుందా ఎవరిని కొడుకు చదివిస్తున్నారా నువ్వే అనుకుంటావు నేను కొడుకు నీతో చదివిస్తున్నావు నువ్వు వాళ్ళు చదివిస్తున్నా నేను నిన్ను చదివిస్తున్నా చదువుకుంటున్నావు కదా అయితే ఇప్పుడు ఎంత నువ్వు అది ఏమో అంటున్నారా ఎన్నో క్లాస్ అంటున్నావు నేను చదువుకోవాలి చదవాలి మరి ఎన్నో క్లాస్ ఇప్పుడు నువ్వు
కొడుకు మూడు పాస్ అవుతారు. అవు కర్ణ వచ్చినప్పుడు ఏం చేసిండు, మొత్తం నా రాజ్యం అని చెప్పి అయితే పాస్ చేసేసాడు. పేరాటలో కూడా పాస్ చేసాడు. అయితే మరి లెక్కలు బాగా వస్తాయా, మంచిగా వస్తాయా? అయితే మరి ఒక లెక్క అడిగితే చెప్తావా? 3 5 ఎంతరా? 3 5 32 అయితే 3 5 15 కావురా. ఏమంటావు నువ్వు కూడా? అంతే అందాకట్టు ఘాటి కూడా అరే వాడు కూడా ఏమంటు అరే తోడేముందా కొడుకు 6 5 లేక 6 5 లేండి 6 5 అవుతాయి. ఎన్నైతాయిరా మళ్ళీ ఏమంటావు దాన్ని చదువుకుంటాడు. తోడముండే కొడుక వాడు ఫోన్ చదువుకున్నాను కూడా నీ దగ్గర ఉన్నట్టున్నాడు. మీరు ఏమంటుంది అందరూ అట్టున్నారు మీరు ఇద్దరు కలిసి. ఇప్పుడు మీరు కూడా ఇదే కూడా మీ దోస్తారు అల్లుడు. అందుకే వాడు కూడా అంతే అంటున్నాడు. అరే అరే వాడు ఎవరో దండం సాగుగారు దండం అంటున్నాడు. అడుగుపో సరే దండములు సాగుకారి దండములు. నేను కంచివేలి పట్టం మీద ఉండేది 7 మంజీలు. దేవుడిగా గోపాల్ గారు అయిపోతుంది. లంచీలు ఎవరా లంచపడ్డ కొడుకున్నా ఎవర్రా మంచిగా చెప్పరా? మంచివేరి పట్టం మీద ఉండేది 7 ఒంటిగా పోయే ఆడవేల దగ్గర ఉంటే గుంజుకుంటా నిన్నేనా? మరి ఏమో మరి మరి మంచిగా చెప్పరా? అట్లనా? ఎవర్రా మంచిగా చెప్పరా? ఏమొస్తాయి కూడా ఉన్నప్పుడు వాళ్ళ పేరు మంచిగా చెప్పరా? తినొస్తారే శ్రీరామంత బందీరు శివలింగ అల్లంగ బంధ బందీరు ఆచారంలో 3 శనుశాఖ 10 మంది నడిచే పానాలు లింగం. అయితే తాగేది మొత్తం లింగం, తినేది తాగి లింగం. అయితే లింగాలడు అరే లింగాలడు ఆ బంజీలు లాగా చాలా దినం అయిపోయాయి. మరి ఎందుకు వచ్చి అడిగిరాపు ఏంటంటారా? వాళ్ళు సాహిత్యానికి వచ్చు. వాళ్ళు సాహిత్యానికి ఎప్పుడు వచ్చిండ్రు లోపలికి పోయి దసరాల కట్ట తెచ్చి వాళ్ళు పెద్దలు పెద్దాతలు తాత ముత్తాతలు ఏమన్నా బాధ్యులేమో జర దసరా వినిపిస్తుడు. 300 రూపాయలు 50 రూపాయలు 3 రూపాయలు 50 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు 2 రూపాయలు 6 రూపాయలు ఆటలు శాతాలు 7 రూపాయలు లెక్కలెక్క ఇంకా ఉన్నాడు. పోవడం మళ్ళా సాహిత్యానికి వచ్చు. 7 18 7 తాంబాలు గెలిచినాడు. సావుకారి ఉన్నా ఇప్పి చూస్తే వీరికి జరగకపోవాలి. అతనా
మొత్తం అక్కడే ఉన్నట్టు పాట అక్కడే రాసినట్టు మొత్తం రావట్లేదు. అయితే ఏమంటున్నావు? ఏడగురినట్ట మనకు మరి అప్పటి ఇస్తారా మీరు ఇయ్యరా? అయితే ఏడుగురి ఆ, మీరు ఇస్తాం లేదు, ఇది ఇస్తాం. ఆయన కమ్మరిగా కట్టాడు చూడి, కమ్మరిగా కట్టేసి ఏడుగురు కమ్మరి కట్టేసుకుంటున్నాం. లేకపోతే అవే గుడుగుడు కొడుకులు రాకుడు. విన 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 సావకారు సావకారు ఎప్పుడు సంపాదన కలిగిన అప్పుడు బంధం ఉన్నది ఎట్లను అయ్యా సావకారు పోతుండ పోతుండ సావకారి ఇస్తుంటే కడుతుంటే సావకారి ఆ సాని కడుతున్నా ఇస్తుంట పోతుంటే సావకారి ఆ సాని కాకుండా సావకారి సావకారి అసలు నా యొక్క నడమడగా నా సావి దగ్గరికి అప్పదీసుకున్నగా నెలకొనానికి చెప్పి అసలు చేతులు పెట్టాలి కాళ్ళు పట్టుకోవాలి మీద కూడా రండి ఆడి అన్నడికి సావుకారి ఆడవాని సర్ది పట్టగారు అయ్యాలో సావుకారు కూడా ఇప్పుడు సాహిత్యం ఇచ్చినట్టు మా పెద్ద చేసిన బకాయిలు సరే మేము చేసిన బకాయిన సరే సాహిత్యం మేము నమ్మరు మేము రకం చదవగలుగుతామయ్యాలో సావుకారి ముడకలు తీసుకున్నారు, బెల్లం తీసుకున్నారు, ఉప్పు తీసుకున్నారు, ఉల్లిగడ్డ తీసుకున్నారు, మిరపకాయలు తీసుకున్నారు, కుడకలు తీసుకున్నారు, సన్నగొరి బియ్యం తీసుకున్నారు, దొడ్డుగొరి బియ్యం తీసుకోండి. పెద్దోడి కాడికి రాదు సాహిత్యం అంతా తీసుకున్నారు. సాహిత్యం తీసుకొని మీరు గణమల్ల కాడికి వచ్చి కాడికి వచ్చి తమ్ములారా తమ్ములారా ఎవరి తమ్ములారా ఎవరి సాహిత్యం అంతా ఎవరికి అమ్మకమైన సరే మళ్ళా మనమై ఇక్కడ వీరా గణమల్ల కాడగరు వారు అని చెప్పి పెద్దోడు కాడికి రాదు 4 బంధువులకు చెప్పిండు. చెప్పినంత మాత్రంలో ప్రభుత్వం శనేషుడా వస్తున్నారా శనేషుడు అంటే నీకన్నా 7 అడుగులు ఉన్నట్టే ఉంటున్నా అని చెప్పి శనేషుడు అంటున్నాడమ్మా. దేవుడు పోయినంత సేపు పిడిగలు చేసింది బెల్లం అంత మంచి బెండ చేసింది. దొడ్డు వరి బియ్యము దొడ్డు కృషి చేసింది, సన్నావరి బియ్యము సమృష్టి చేసింది. బందీలు వారికెళ్ళి తెలుసు తెలుసు అనుకుంటా దినుసులు అమ్ముతున్నారు. దినుసులు అమ్ముతుంటే ఓ దినుసు మళ్ళీ ఏమన్నా తెలిసేమని చెప్పి బెల్లం అంటే తెచ్చినా బెల్లం కాదు, పచ్చి పంట ఉన్నది. నువ్వేం తెచ్చామంటే ఖర్జూర పండు తెచ్చినా ఖర్జూర పండు కాదు, నింట కాయలు ఉన్నవి. నువ్వు తెచ్చామంటే కుడుకలు తెచ్చినా కుడుకలు కాదు, పిడికలు ఉన్నాయి. నువ్వేం తెచ్చామంటే ఉప్పు అంత తెచ్చినా ఉప్పు కాదు, మురపురాలు ఉన్నవి. చెడ్డ పదార్థం తెచ్చి చెడ్డ పదార్థం ఎవరి సంసారానికమ్మి ఎవరి సంసారం మీద మోసగిస్తారని చెప్పి అమ్మవారు వేసినాచారు 7 దెబ్బలు ముఖమున తల్లి బుద్ధి పెంచమన్నారు. హరికెళ్ళి బంజిరేవి హరికెళ్ళి బంజిరేవి హరికెళ్ళి బంజిరేవి హరికెళ్ళి బంజిరేవి పత్తు పెట్టారు ఎవరి మాట
తమ్ములారా తమ్ములారు తోటి మనము రాజించు చెప్పబడ్డారే తోటి మనము తమ్ములారే ప్రేమాలను జరిగేవాళ్ళు ఆకలింగలు శిగము శిగబోదు లోపలకు ఏగలేక బంగళ్ళునా రాములకు ఏగలేక బంగళ్ళునా ఎరగల బంగళ్ళునమ్మ రామ నిలబడుతున్నారమ్మ కమ్మరాలు ఏం చేసి అమ్ములారా లోపల బంధువులు అడ్డరు లోపల బంధువులు తూర్పు గారు వెళ్తే పర్వణ గారు వెళ్తే తూర్పు
కొన్నేళ్ళ ఆగము కొన్నేళ్ళ భోగము 12 ఆగము ఇది 12 భోగము 12 సంవత్సరాలు లోపల తమ్ముడారు మన వద్ద లేనప్పుడు మన్ను మొత్తం మానికి బయట ఉండదురా వచ్చి ఇంత చారి వచ్చి ఇంట్లో కూర్చుంటారా బంగారాలు కొడితే మట్టి పెరుగుతున్నదిరా మల్లికార్జున కన్నీరై కురుస్తున్నా దేవుడా దైవమా నాద్రమంతో పంచీలు కూడా ఆనంద మీద 2 మంది కింద దాన్ని ఆడుతున్నది పంచీలు కలకల కలకల కట్టి రోడుతున్నారు పంచీల కన్నా మీద ఆడం లేదు 7 రోజులు అయిపోయాయి పంచీలు ఆకలికి వడదాడక అన్నం లేక ఆరం లేక తూర్పు గారు అయితే పరమని అడుగుతున్నారు పరమని గారు అయితే తూర్పు అడుగుతున్నారు పంచీలు కూడా ఆనందం లోపల పంజీర అక్కడ పంజీర దగ్గర అక్కడ పంజీర నెట్టిన శనేశ్వరు కూర్చున్నాడు శనికాలం ఉన్నప్పుడు ఎంతవరకు కానీ శనికాలం పోతలేదు పంజీర కూర్చొని నెత్తిలో కూర్చొని పాయ పంజీర కన్నీరు వచ్చింది పర్వతాల వల్ల మానేమైపాయ పంజీరు చూస్తున్నారు లోపల కలకల 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 7 పంజీరు కన్నీరు ఒడుపుతున్నారు పంజీరు కన్నీరు ఒడిపి కలకల కలకల కన్నీరు ఒడిపి ఆనందంలో వెళ్ళిపోతే పంజీర సెల్లెల్ని పత్తి గల్ల మేడమదేవి నేను లంక మారనని చెప్పి పరమాత్మ మల్లయ్య వాడు రూపులు పాట మారినాడు వాడు మహిమల గల్ల దేవుడైన మనసోదారుడైన గురువుని మాయా గుర్తలేదు నలుగురి మాయా నమ్మరాదు ఆ దేవుని మాయా తెలవబోదు ఆ దేవరాజు మల్లయ్య కూడా దేవుడు రూపులు పాట మారినాడు ఆవుల కాడి పాలుడాయే దేవరాజు మల్లయ్య కష్టపాల సంకై మందరిస్తారు కల్లా పుట్టు పుట్టుమంటే 5 గంగి బయలు పుట్టయ్యా దేవుడు ఆవుల కాడి పాలుడయ్యా దేవుడు ఆవుల కొట్టుకున్నాడు అవును దేవుడు వల్లకెళ్ళి అమరో దేవుడు వల్లకెళ్ళి భూపతి దేవుడు వల్లకెళ్ళి దేవుడు స్థాయి ఉన్నాడు బద్రాడు దగ్గరికి గురుడి మాయ గుర్తు లేదు మళ్ళీ మాయ నమ్మరాదు దేవుడి మాయ ఎవరి తెలియదాయ పరమాత్మ మల్లయ్య రూపులు పదమారు రుద్రాలు యశం పెట్టుకొని పిడికలు పట్టారు వాడి తరగి నిలబట్టిండు 5 గంగి మేళాలు
మల్లయ్య ఆవిడ బాడయ్యడు ఆ రోజు కురువాళ్ళకి వెళ్ళి భూపతి కురువాళ్ళకి వెళ్ళి పందిర దగ్గర కూడా ఆరంగం వచ్చాడు పందిర దగ్గరకు వచ్చి ఏమని చెప్పిండు ఎరుండి పందిరారు పందిరారా ఓయ్ పందిరారా మీరు ఎందుకంట కలకల కలకల కన్నీరు వడుపుతున్నారు మీకేమన్నా కష్టకాలం వస్తే పర్వతాల వల్ల గుళ్ళు తగలగమంటున్నాయి పందిరారా పందిరారా పర్వతాల మల్లయ్య గుళ్ళు తగలగమంటున్నాయి 7 పంచీలు 7 పుడిగా సభ్యులపై గుడి ముంగర వేసి గుండెకి గుడి చుట్టూ 5 చుట్ల పందం చేసి మీరు గుళ్ళెలు నుండి పందిరారా పందిరారా గుళ్ళెలు పాదపము సామరాన్ని వైశాచి పాదాల కాలు పండాలు తీసుకొని నొట్టికి పెట్టుకొని అంగమందు ఆరగించుకొని మీ పాపం తీసుకొని ఆయన ప్రాణాలు పట్టుకోండి పందిరారా పందిరారా పాపము తీసుకొని ఆయన ప్రాణాలు పట్టుకుంటే మీకు ఏది కోరుకుంటారైతుంది పందిరారా పందిరారా స్వామి చెప్తాను 7 పందిరని చెప్పిండు పక్కులం అంటే దేవుడేమో పక్కులం అంటే దేవుడేమో చెక్కుల వచ్చే దేవుడేమో గుంజకు మాయే దేవుడేమో ముత్తాలింగా మాయేమో పెళ్లి సంగతి దేవుడేవా ఇక్కడ ఉండే దేవుడేవా సంగతి గుడిలో 30 దేవుడు కూర్చున్నాడు దేవుని సంగతి అక్కడ ఉందంటే ఓ రామా 7 పంచల సంగతి మరి ఎట్లా ఉన్నదమ్మా అమ్మరాడు ఏడుగురు మంగళురా దేవుడా అసలు మాట్లాడుతున్నారా దేవుడా అసలు మాట్లాడుకొని 7 సంబరాలు 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 పుస్తకాలు తిరగాలి ప్రమాణం యాది మనుషులు తమ్మి తమ్మి తమ్మురారో పెద్దోడు కాలిగా దిగినంత మాత్రం లోపల
సందులు తీసుకున్నారు ఆ యొక్క పంచాపద తమ్ముళ్ళకి వచ్చిండ్రు గుండంలో పడదుంకి అక్కడ సమాజీపము చేసిండ్రు దీపాపూపము సామ్రాజ్ఞ సాక్షేషండు సాక్షేషమైన ప్రాధాన్య కార్యక్రమా తీసుకున్నారు మరి నష్ట పెట్టుకున్నారు అక్కడ 7 పట్టుబావితలు వేసిండు మల్లన్న ప్రాధార మీద వేసిండు మల్లన్న ప్రాధార మీద వేసి బయలు అక్కడ అటువంటి ఏమంటా పాల్పడుతూ ఉన్నారు హయో మల్లే తెచ్చినమయ్యా నీ సేవ తెచ్చినమయ్యా మోటారు చూసి సంగలోన బాలైనా మోటారైనా కూర్చున్నమయ్యా రవని కూర్చురా గండాలే మల్లేశా బంధువులు పట్టబాగా తెల్లని దేశంలో మల్లన్న పాదాల మీద మల్లన్న పాదాల మీద వేసి బంధువులు ఏమంటా పాలు పాల్పడుతున్నా వింటి వింటి మల్లన్న లోపల ఉన్న మల్లన్న అక్కడ నీకు ఎండు పెట్ట ఉండరాదు బంగారం పెట్ట ఉండరాదు రాజ్యం ఇష్టం
రాదు దేశం ఇష్టపడరాదు మళ్ళా ఒకవేళ నువ్వు నాకు పోయినంత భాగ్యం కూడా నువ్వు నాకు కలగజేస్తే సాంబారంతో తెచ్చించు నీకు ఉండరాదు పర్వతాల వల్లన్నా విలువయ్య పర్వతాల వల్లన్నా అక్కడ పోయినంత భాగ్యం నువ్వు కలగజేస్తావు అంటే మా తోడు పెట్టిన తోడ్చలు తెచ్చి నీ కాలు కన్నదారు పోతాం 12 పేరున్నాయి పర్వతాల వల్లన్నా ఏమేం పేర్లంటే శేషమ్మ శంకర పర్వతం రానుక్షమో పర్వతాక్షమో రాగి పెరిగింది సుందరి పాలు రాగి పెరిగింది పాలు పుప్పడు 7 పుట్టింది దేవి పర్వతాల మల్లన్న మా తోడు పుట్టిన తోషలు తెస్తాము నీ కాళ్ళు కరదారు పోస్తామని మరి పెద్ద బాగసలు తీసుకుంటురా దేవుడా ప్రాధాల మీద వేసి మందిరు పానసారం పెడతా ఉన్నాను ఎండి వెంట ఉండరాదు బంగారం వెంట ఉండరాదు మాటల వంటతోను చెల్లె తెచ్చి ఎక్కడ కాళ్ళ దగ్గర ఆరవస్తామంటే మా చెల్లెకి 12 పేర్లు అంటే ఏమేం పేర్లంటే శేషి వేషబొమ్మ శంకర పర్వతమ్మ మనిషి వేషబొమ్మ మానికి ఆదేవి వృషము సిరికల సిరిదాక్షం పలకల పాలదాక్షం దేవదాయి పెరిగింది తెరవేస్తున్నారు పాలదాయి పెరిగింది పాలాపడు అమ్మ మా చెల్లెకి 12 పేర్లు అంటే తర్వాత మల్లన్న ఏమనుకున్నాడు ఏమరా పిల్ల పేరే ఇంత సకలమన్నాయి పిల్ల ఎంత సకలమని చెప్పి గుళ్ళకెళ్ళి దేవుడు పంజీరాన్ని కలిసి చూసిండు పంజీరాన్ని కలిసి చూస్తే పంజల ఎడపుల మీద అక్కడ ఇది నాంచారి కూర్చున్నది దేవరాజు మల్లయ్య కూడా దేవరాజు మల్లయ్య కూడా దేవుడే కోడికాలు చేసినాడు వంటలు కలిస్తే పంచే పోతాను నేను నేను పహాలు కొట్టునన్నాడి ఇది ఒక నంచాడి దేవుడు కళ్యాణు రావట్టినాడు రావట్టినాడు వాడికెళ్ళి పందిరు పందిర మీద అంచారు మూసలు మైమల వల్ల దేవుడు మనసు తాడు జోడు కటారు పట్టండు జోడు ఇరుగోలు పట్టండు ఆ చుమ్మూగ పెట్టిండు పిడాయి పప్పలు వేపిండు ఎడమ కాలికేసి ఏరుకమంటే కుడి కాలికేస్తే అంత కదిలిస్తే పంచభూతమని పారబోదని చెప్పి ఇది నాంచారు పంజలు ఇది నాంచారు ఎవరు దేవుడు కడలు ఓటి అంతటి మాత్రంలో మన దరిద్రం పోయింది ఆడికెళ్ళి పంచీలు What?
ఏడుగురు బంధువులా దేవుడా ఎక్కడ పోతున్నారా అమ్మా తెలుసు తెలుసు అని చెప్పి ఏడుగురు బంధువుల్లో తెలుసుకుంటున్నారు ఆడికెళ్ళి బంధువుల్లో ఇంతలో కాదు బంధువులు మన దగ్గరికి పిలుస్తున్నారమ్మా మరి దింసంతా బంధువుల దగ్గర దింసం దోషిపోతున్నాను తమ్ముడా మరి ఎక్కడ ఏడుగురు బంగాళకు నదికి 2 వరాలు వచ్చాయి తమ్ములారా నెత్తికి 2 వరాలు వచ్చాయి మరి తమ్ములారా 7 దినాలు ఆయరా తమ్మి 7 పగళ్ళు ఆయరా తమ్మి అన్నం లేదు ఆహారం లేదురా తమ్మి అదసేవ బియ్యం తెచ్చుకోనరా తమ్మి వంట చేసుకొని తిన్నాం పండురా తమ్మి సేవ బియ్యం ఎందుకంటే వద్దంటున్నావు పోసుకుందాము ఎందుకురా అయితే ఉప్పు మిరపకాయ కొన్న పైసలు మిగిలి ఉంటాయి 500 ఇంటిలో మన సంసారం కలిగేటప్పుడు రొట్టెతోనైనా కడుపు నిండా తిన్నాము పందామంటదం ఇంటిలో సినిమాలు వచ్చి కూర్చున్నప్పుడు నాకు రుసులు పోతున్నా అదే విధముగానే పనిచేసి 7 పావుల బియ్యం తెచ్చుకున్నాడు బియ్యం కడిగిన బస కడిగిన ఊరకు పోసుకున్నారు అన్నమైన గమల పంచుకొని అన్నంలో పోసుకొని పనిచేసి ఫోన్ చేస్తున్నారమ్మా అడిగల్లి వంగలాగమ్మా అన్నా అయితే మన్ను ముక్క బంగారు మాణికంలో దగ్గర వచ్చే మీరు తమ్ములారా మన్ను ముక్క మాణికంలో దగ్గర చూస్తే మిగతా ఉన్నారు అందుకని నెత్తికి 2 వరాలు తీసిండు ముట్టిదారి పడుకున్నాడు ముట్టిదారి మరి ఒక నగేసిండు మంటిదారి పడుకున్నాడు మంటిదిని మోసమన్నాడు గుడి లక్ష్మన్నారా
ఏడుగురు పంజనుగురు రెండుకు రెండు నాలుగేళ్ళకు నాలుగు 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 ఎనిమిది ఉన్నారు ఎనిమిది పదహారు 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 32 ఉన్నారు 32 ఇరవై నాలుగు 128 అవలక్ష బిర్యానీ అద్దెకి యాభై తీసుకున్నారు బంగారు ఉంటారు బంగారు పట్టందు బిర్యానీ అద్దెకి యాభై తీసుకున్నారు ఎక్కడనైనా పంజాబ్ ఎక్కడటువంటి గమకాల మీదకి దోతులుండనమ్మా ఇంటికి దోతులు ఇచ్చిన శివబండలాగా సింగిల్ ఇచ్చిన సింగులు గుడేసి కడుతున్నారు దేశంలో భవిష్యత్తులో విదేశంలో ధర్మాల బంధువుడు రాష్ట్రీయుడు అయ్యిండు మీరు బంధువుడు మీరు పోయినారా బంధువుడైనా మీరన్న పూజలు మీరంగా ఆడుతున్నారు బసన్న పూజలు మరి పంచూరు పర్వతో కడుతున్నారు యాది మనిషి కూర్చున్నారా చెప్పి ఎంతగా చేడి ఎక్కడ ప్రధాన ఏమంటే చేస్తున్నాడు దేవుడికి మన శల్యం ఎందుకంటే చేద్దామరా ఎందుకంటే చేద్దామంటే బంగారు మొత్తం పట్టాలు రోజు ఎవరు వస్తే వెనక బిరాడు జిల్లాలు అన్ని బంగారు మొత్తం బంగారు పట్టాలు దోతలు చేతి వల్ల బిర్యానీ ఎత్తేకబడి జీతగాలు ఎవరు పడాలి అయితే పర్వతాల మల్లి కాదు పుణ్యాలు కలిగి పర్వతాల మల్లి కాదు స్వామికి మన శల్యాలు ఎత్తామంటున్నాం కొట్ట బోడమంట కొడుక పర్వతాల మల్లి పుణ్యాలు మన పుణ్యాలు కలిగిన ఇంటికాడ ఉన్న మన భార్యల పుణ్యాలు కలిగి మన భార్య అందుకే అరే అత్తగాంధ్రా గాంధమండ కొడుక పర్వతాల కట్టేది పోయి బంగారు తీసుకొని వచ్చి పెట్టుకోలేదు అందుకే అయితే వాడబుడ్డప్పుడుగా అరే కష్టమంతారేమో మల్లయ్య ఉన్నాడు వాళ్ళ చెల్లెలు అందుకే ఎందుకురా బోడమండగా అక్కడ కాదురా గాడుగొడ కానీ కరిగిస్తున్నా మనకు అడుగుతున్నదేమో పర్వతాల మన మీద ఇంకా కష్టం ఉన్నట్టున్నారా తమ్మి
బాలికలంట పచ్చని బాలికలు తమ్మి గవకు ఒక ఎండు బంగారు తమ్మి అప్పటికేమో చూసుకున్నాం తమ్మి మందిరన్నమాట ఎవరికి మారేతున్నా దేవుడా పంచోడు బంగారు పచ్చని పాలికలు ఎప్పుడుగా కాలే పెద్దోరికి 12 గదాల ఒంటికొర కదా ఎప్పుడుగా కాలే పంచం చెల్లె నాక ప్రియాల తండ్రి తేడా మల్లయ్య అనుకుంటున్నారా బంగారు పచ్చని పాలికలు యశుడు కలిగి గంధాలు మందార్యాల పిల్లలు పెట్టొచ్చుండు ఏదో అస్తం పెట్టిండు యాపగా ఎంతమంది తీసుండు అక్కడ తనతో ఏర్పాటు చేసుకొని ఒంటి కూడా కదా వేసుకొని ఏమి దేవుడు మరి ఏమల్లప్ప ఒంటికూర కదా ఏం కదా మాలి మల్లపై దేవుడొస్తా ఉన్నాడే మల్లయ్య దేవుడు వచ్చాడు రాగడా చిన్నవాడు కళ్ళ దూషండు ఓ అన్నయ్య ఓ అన్నయ్య ఏడేళ్ళ దున్నపోతు వస్తుంది బోడముండ కొడుక 7 గాళ్ళు ఉంటాయా గాడిదకే దున్నపోతుకు నేను చెప్తా లెక్క పెట్టుకో ముంగట ఊగేది తొండము తొండం దగ్గర 2 కాళ్ళు 3 ఇంకా ఎల్లానికి వచ్చేది తోక తోక దగ్గర 2 కాళ్ళు 6 బోడముండ కొడుక కాళ్ళు గాడిదకే బోడముండ కొడుక మధ్యాహ్నం కాదురా బోడముండ కొడుక తోనికి 12 గజాల వంటి నా గజ 7 కావాలనుంటుంది 12 గజాలు 7 వస్తున్నదా మరి తమ్ములారా ఏడు తెచ్చేడు అయ్యందా పోయి ఎసుకరాకుండా మరి తమ్ములారా అయితే మీరెవరంటే మాలి మల్లప్ప నా ఏళ్ళ మీద నేను ఎక్కిపోతున్నావు మరి నా ఏడు మీద నేను పోతుందంటే మా పట్టాలకి ఎక్కిపోయే సెలవు లేదంటే ఊరు మీది కావచ్చు రోడైతే గవర్నమెంట్ శివారు మీదైనా కానీ మీరు ఓపించుకోలేదు గవర్నమెంట్ ఓపించాను గవర్నమెంట్ రోడ్ ఎప్పుడు పోతున్నాను
వాడిన మాట. అయితే ఈ మాట. నీ పట్ల అరే రాగుండే పాత్ర రాగుండే ఏంటి అట్లా కాదు. అయితే మా స్పర్ధలు పోయే తెలుగు లేదంటే ఎందుకంటే పోవద్దు కూడా పన్నెండు పోతాను మీకే ఉన్నాయి. సరే కానీ కూడా పన్నెండు పోతాను మీకే ఉంటే ఏమవుతున్నది మీకు పూరా పన్నెండు పోతాను మీకే ఉంది. అద్రగానం చేసి చూపించుకోవాలి అంతేనా ఇప్పుడు మరి అరే కూడా పన్నెండు పోతాను మీకే ఉన్నాయి కదా అన్న కాదప్ప ఒక పని చెప్పి చేస్తారా మరి ఒక పని చెప్తే చిన్న పని అయితే ఏం పని అంటారా మా తమ్మిడి వాళ్ళ పెళ్ళి అవుతుంది జర గప్పు కొట్టు నీకు రాకపోతే అయితే మడివాడ వాళ్ళ ఇంటి కడగడం సరే డబ్బుల వాళ్ళ ఇంకొక పని చెప్పి చేస్తారు కదా ఏం పని అంటే మా తమిళ వాళ్ళ పెళ్లి అవుతున్నది పెళ్లికి వెయ్యాలి మంది వస్తున్నారు బట్టలు పెట్టడానికి రాకపోతే పిల్లలు పెట్టించిన మరి మీరేనేమో పన్నెండు లోకాలు మీకు ఉన్నాయంటే పన్నెండు మీరేమనుకుంటున్నాను. సరే కానీ అది పోని మా పన్నెండు వల్ల పెళ్లి అవుతున్నది జర పచ్చని పంతులు లోపల జర సేవం చేయడానికి రాకపోతే అరే పన్నెండు లోకాలు మీరంటే మీరు చేస్తారేమనుకుంటున్నారు. చెప్పు పెద్దవాళ్ళు అందరూ గీకుంటారు మొత్తం తీసుకొస్తాడు ఏమంటారు తీసుకొచ్చారు మొత్తం నువ్వు కూడా చెప్పుకుంటావా అయితే మరి ఏమంటారు ఏనికి ఇచ్చేది 12 గదాలని 12,000 ఇస్తున్నా గదా గదాలు పండి పండి
దండమూలు కాళింగ రాజా రామ రామ దండమూలు కాళింగ రాజా రామ రామ దండములు మా పిల్లలు ఏమన్నారా? అదే పిల్లలు ఏమి నీకు గుర్తుపడమన్నా గండిగారన్నా పట్టణ కలిగిపోయాడు సెలవులు లేవన్నా చాలా మాట్లాడితేయ్యా ఇట్లా మా పిల్లలు మా పట్టణంలోకి ఎక్కిపోయే సెలవులు ఏళ్ళకి దిగి మాట్లాడు గుడ్డి కొట్టుకుంటే గంజి కావాలంటే ఈ విధంగా మాట్లాడితే మా పిల్లలతో ఏం కారణము? పిల్లలు ఒక్కొక్క మాట అంటే రోమానికి రోహానికి ఎదుల కారణమై గుర్తుపడిందే మా పిల్లలతో నీకేం కారణము? పెద్ద మనుషులున్నా నాతోని కారణము. అయితే మాలే మల్లప్ప అయితే ఏళ్ళు ఇచ్చేదేనా? ఇచ్చేదే. ఎంతకి ఇస్తున్నావు? 12,000కి ఇస్తా. అయితే 12 గజాలు ఉన్నది, గజానికి అయ్యి 12,000కి ఇస్తాను అంటున్నావు. 12,000కి ఇస్తా, గజానికి అయ్యి. అయితే మాలే మల్లప్ప మాటంటే మన కోపమా? సరే సరే 6,000 రకం ఉన్నది, 6,000 రకం లేదు, ఎల్లుండి పొద్దున వచ్చి తీసుకొని పోదు వెళ్ళు. మాకు దండ వాళ్ళ మంది కాదు 12,000 రకాల పెడితే మా బడియాప జీతగాళ్లకు పోటీ లేకుండా కొడుక. అయితే మా నా 12,000 రకముల పెడితే బడియాప జీతగాళ్ళకు పంచుకుంటున్న పోషణకి నిల్వ కాదు. మా దండ వాళ్ళ వంటి కాదే మీరు 12,000 రకముల కొడితే రావాలి, అంగే ఉంది రావాలి. ఏ అంగీరా మంచి చేసుకోతారు అంగి జాతరగా మంచి చేసుకోతారు కొత్త ఎప్పుడైనా చేస్తావు నువ్వు అంటే అదే అదే మేమంత దైవమా పందే సంగతి చూద్దామని చెప్పి మల్లయ్య 7 పందే పట్టుకో కదా చుట్టూ అక్కడే మాయమైందా మాయమై దేవుడు కూర్చున్నాడే మల్లయ్య సంగతి అందరి మాత్రం లోపలైనా పరమాత్మ శక్తికి పోతాడు. మరి ఎక్కడే కలిగి కూర్చున్నాడు పెద్దోడి ఖాళీ రాజు 4 పందులతోనే ఎక్కడ ఉన్నాడు. అయ్యా ఏనుగుడు ఇచ్చిన వాళ్ళు అడుగులు వస్తే మనం ఏం చేద్దామంటే తమ్ములారా ఎత్తాలి గోళ్ళు ఎత్తాలి తోళ్ళ పొదియాలి తమ్ములారా Yeah.